ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి. మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయింది రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది. ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. రైతు రుణమాఫీ సందర్భంగా అన్నదాతలందరికీ శుభాకాంక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనం కంప్లీట్గా మాటను నిలబెట్టుకుంటున్నాం. మంత్రి పొన్నం అంటూ చూసుకోవచ్చు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేబినెట్లో తీసుకున్న రుణమాఫీ నిర్ణయం సందర్భంగా రైతాంగానికి కంప్లీట్గా మనకు సోమవారం సోషల్ మీడియాలో వేదికగా మంత్రి అభినందనలు తెలిపారు. అయితే కంప్లీట్గా రుణమాఫీకి సంబంధించి త్వరలోనే విధి విధానాలు వస్తాయని పేర్కొన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు రైతులకు. అయితే చూడండి, కంప్లీట్గా మనకు నెక్స్ట్ మంత్ నుంచి దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ జూలై 15 నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని ఆల్రెడీ సీఎం అధికారులను ఆదేశించారు. విడతల వారీ కాకుండా ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎంతవరకు అవుతుంది, ఏంది కదా అనేది. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.